ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చిన్న నగరాల్లో అవకాశాలు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగంపై రాజ్యసభలో ఈరోజు రేపు ప్రత్యేక చర్చ జరుగుతుంది. మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈవేళ తిరిగి ప్రారంభమవుతాయి. తబలా దిగ్గజం జాకీర్ హుస్సేన్ మరణించారు. మహిళల జూనియర్ ఏషియా కప్ హాకీ ఫైనల్లో భారత్ జట్టు నిన్న రాత్రి చైనాను ఓడించి ఛాంపియన్షిప్ గెలుచుకుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చిన్న నగరాల్లో సరైన స్థానాలను గుర్తించి వారికి అక్కడ అవకాశాలు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. నిన్న రాత్రి న్యూఢిల్లీలో రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు 4వ సంచికను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన రాష్ట్రాలు నిబంధనలను సరళీకృతం చేయాలని, క్లిష్టమైన నిబంధనల వల్ల అనేక మార్లు పౌరులు వేధింపులకు గురవుతారని చెప్పారు. రాష్ట్రాలు తమ పాలనా వ్యవస్థల్లో సంస్కరణలు తీసుకువచ్చి జన భాగీదారీ, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని ఆయన సూచించారు. సంస్కరణలు, ప్రదర్శన, పరివర్తనపై దృష్టి సారించాలని, ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలు, అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు సమాచారం అందించడం కూడా ముఖ్యమని మోదీ చెప్పారు. సర్క్యులర్ ఎకానమీ గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి గోబర్ధన్ కార్యక్రమం గురించి ప్రస్తావించారు. ఇది ఇప్పుడు ప్రధాన ఇంధన వనరుల్లో ఒకటిగా పరిగణిస్తున్నారని, వృధా పదార్థాలు, చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ఈ చర్య తోడ్పడుతోందని, వయసు మీరిన పశువులను ఒక భారంగా కాక ఒక వనరుగా చూసే వీలు కల్పిస్తోందని ఆయన చెప్పారు. ఎలక్ట్రానిక్ వేస్ట్ను రీసైకిల్ చేసేందుకు అనువైన పద్ధతిలో నిధులు పెట్టుబడి పెట్టే విషయం కూడా ఆలోచించాలని ప్రధానమంత్రి సూచించారు. ఆరోగ్య రంగం గురించి ప్రస్తావిస్తూ ఫిట్ ఇండియా ఉద్యమం కింద ఊబకాయాన్ని పెద్ద సమస్యగా పరిగణించి పరిష్కరించవలసిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యవంతమైన భారత్ మాత్రమే వికసిత్ భారత్ కాగలదనంటూ 2025 నాటికి దేశాన్ని క్షయ నుంచి విముక్తం కూడా చేయగలమని చెప్పారు. ఈ లక్ష్య సాధనలో ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించగలరని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. ఆకాంక్ష జిల్లాలు, బ్లాకుల కార్యక్రమంలో సమర్థులైన అధికారులను నియమించడం ద్వారా క్షేత్రస్థాయిలో గొప్ప పరివర్తన తీసుకురావచ్చని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 3 రోజుల పాటు న్యూఢిల్లీలో జరిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ప్రధానంగా సేవా రంగంలో చిన్న నగరాల్లో ఉన్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకునేందుకు బహుళ కోణాల్లో చర్యలు అవసరమని అంగీకరించారు. కేంద్రం, రాష్ట్రాలు టీమిండియాగా ఒకే వేదికపైకి వచ్చి వికసిత్ భారత్ సాధన కోసం ఫలవంతమైన చర్చలు జరిపాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాజ్యాంగంపై 2 రోజుల ప్రత్యేక చర్చ ఈరోజు రాజ్యసభలో ప్రారంభమవుతుంది. దేశంలో రాజ్యాంగాన్ని అమలు చేసి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ ప్రత్యేక చర్చ శుక్రవారం, శనివారం నాడు లోక్సభలో కూడా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో రేపు చర్చకు సమాధానమిస్తారని భావిస్తున్నారు. రాజ్యసభలో తన సభ్యులందరికీ భారతీయ జనతా పార్టీ విప్ జారీ చేసి ఇవాళ రేపు భారత రాజ్యాంగంపై చర్చ సందర్భంగా తప్పనిసరిగా సభకు హాజరు కావాలని ఆదేశించింది. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ పరిషత్ సభ ఆమోదించిన రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి రావడంతో భారత్ గణతంత్ర, సార్వభౌమ ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించింది. 2017లో మోడీ ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. మన దేశంలో 3 రోజుల పాటు పర్యటించేందుకు నిన్న న్యూఢిల్లీ చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిస్సనాయ్కే ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ చర్చలు జరుపుతారు. నిన్న తన పర్యటన మొదటి రోజున విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తోనూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తోనూ తాను సమావేశమైనట్లు శ్రీలంక అధ్యక్షుడు చెప్పారు. భారత్ శ్రీలంక ఆర్థిక సహకారం, పెట్టుబడి అవకాశాలు పెంచడం, ప్రాంతీయ భద్రతను పెంపొందించడం, పర్యాటక, ఇంధన రంగం వంటి కీలక రంగాల్లో అభివృద్ధి మొదలైన అంశాలపై నాయకులు చర్చలు జరిపారు. అంతకుముందు శ్రీలంక అధ్యక్షుడికి సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యూఢిల్లీలో ఘన స్వాగతం పలికినట్లు విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. శ్రీలంక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం దిస్సనాయ్కే మన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ద్వైపాక్షిక చర్చలతో పాటు ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొని ఆయన శ్రీలంక, భారతదేశాల మధ్య పెట్టుబడి, వాణిజ్య సంబంధాలను పెంపొందించేందుకు చర్చల్లో పాల్గొంటారు.
అనంతరం ఆయన బోధ్గయ సందర్శిస్తారు. మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ఈరోజు నాగ్పూర్లో ప్రారంభమవుతాయి. మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులను సభలో పరిచయం చేయడం, ఈ ఏడాదికి అనుబంధ గ్రాంట్ల సమర్పణ మొదలైనవి మొదటి రోజు సమావేశంలో చోటు చేసుకుంటాయి. అధికార మహాయుతి ప్రభుత్వం కేబినెట్ విస్తరణలో భాగంగా నిన్న 39 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి చెందిన 16 మంది, శివసేనకు చెందిన 9 మంది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది కేబినెట్ మంత్రులుగా నిన్న ప్రమాణం చేశారు. శీతాకాల సమావేశాలకు ముందు నిన్న నాగ్పూర్లో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సమావేశంలో 20 బిల్లులు ప్రవేశపెడతామని చెప్పారు. నిన్న ప్రభుత్వం లాంఛనపూర్వకంగా నిర్వహించిన టీ పార్టీని ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ వివిధ అంశాలపై నిరసన తెలియజేస్తూ బహిష్కరించింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శాసనమండలి శీతాకాల సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన శాసనసభ సమావేశాలు తెలంగాణ తల్లి విగ్రహంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన తర్వాత ఈ రోజుకి వాయిదా పడ్డాయి. సభలను ఈవేళ పునఃప్రారంభించిన తర్వాత ఉభయ సభల్లో వివిధ అంశాలపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగే అవకాశం ఉంది. వరి కొనుగోలు, లగచర్ల సంఘటన తదుపరి పరిణామాలు వంటి రైతు సమస్యలను సమావేశంలో ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది. కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR బిల్లుతో సహా కొన్ని బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. ఈ నెల మొదటి 2 వారాల్లో భారత పెట్టుబడి మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడిదారులు దాదాపు 28,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్లలోకి 22,266 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా రుణ మార్కెట్లలో 4,814 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చినట్లు డిపాజిటరీల గణాంకాలు తెలియజేశాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మునుపెన్నడూ లేని స్థాయిలో అత్యధికంగా 141,000 కోట్ల నికర లాభాలు గడించాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో స్థూల వృధా ఆస్తుల నిష్పత్తి కూడా 3.12% తగ్గింది. తబలా దిగ్గజం జాకీర్ హుస్సేన్ నిన్న మరణించారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. రక్తపోటుకు సంబంధించిన సమస్యలతో జాకీర్ హుస్సేన్ కొద్ది కాలంగా బాధపడుతున్నారని ఆయన మేనేజర్ తెలియజేశారు. అంతకుముందు హృద్రోగానికి సంబంధించి జాకీర్ హుస్సేన్ను శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ఆసుపత్రిలో చేర్చారు. 1951 మార్చి 9వ తేదీన ముంబైలో ప్రసిద్ధ తబలా విద్వాంసుడు అల్లా రఖా పెద్ద కుమారుడిగా జన్మించిన జాకీర్ హుస్సేన్ అతి చిన్న వయసులోనే సంగీతం పట్ల ఆకర్షితులయ్యారు. ముంబైలో తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఆయన తబలా విద్వాంసుడిగా ప్రఖ్యాతి గడించారు. 6 దశాబ్దాల తన సంగీత జీవితంలో జాకీర్ హుస్సేన్కు 5 గ్రామీ పురస్కారాలు లభించాయి. అనేక మంది ప్రముఖ కళాకారులతో కలిసి జాకీర్ హుస్సేన్ ప్రాజెక్టులు చేశారు. 1973లో ఆయన బ్రిటిష్ గిటారిస్ట్ జాన్ మెక్లాఫ్లిన్, వైలిన్ విద్వాంసుడు ఎల్ శంకర్, పర్కషనిస్ట్ TH వికు వినాయకంతో కలిసి హిందుస్థానీ జాజ్ సంగీత సమ్మేళనం సంచలనం సృష్టించింది. జాకీర్ హుస్సేన్కు 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ పురస్కారాలు లభించాయి. మహిళల జూనియర్ ఏషియా కప్ హాకీ పోటీలో నిన్న టైటిల్ కోసం జరిగిన పోటీలో భారత జట్టు చైనాను 3-2 గోల్స్ తేడాతో పెనల్టీ షూటౌట్లో ఓడించింది. భారత గోల్ కీపర్ నిధి 3 సార్లు పెనల్టీ షూటౌట్లో తన జట్టుని కాపాడగలిగారు. గత ఏడాది కూడా భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాను ఓడించి టైటిల్ గెలుచుకుంది. భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య బార్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం బ్రిస్బెన్లో జరుగుతున్న 3వ క్రికెట్ టెస్టులో ఆస్ట్రేలియా 445 పరుగులకు తన మొదటి ఇన్నింగ్స్లో ఆల్అవుట్ అయింది. కడపటి వార్తలందేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 6 పరుగులు చేసింది. విశేషాలు మరొకసారి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చిన్న నగరాల్లో అవకాశాలు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగంపై రాజ్యసభలో ఈరోజు రేపు ప్రత్యేక చర్చ జరుగుతుంది. మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభమవుతాయి. తబలా దిగ్గజం జాకీర్ హుస్సేన్ 73 ఏళ్ల వయసులో నిన్న మరణించారు. మహిళల జూనియర్ ఏషియా కప్ హాకీ ఫైనల్లో భారత జట్టు నిన్న రాత్రి చైనాను ఓడించి ఛాంపియన్షిప్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో